బాలానగర్ పిఎస్ పరిధిలో 2023 మేలో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్ అలాగే రేప్ కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా బాలానగర్ పిఎస్ పరిధిలోని వినాయక్ నగర్లో నివాసముంటున్న మైనర్ బాలిక 5వ తరగతి చదువుతోంది. పొరుగున నివాసముంటున్న లక్కీ ఒలియాస్ జాబిన్సన్ ఆ బాలికతో పరిచయం పెంచుకొని మాటలు చెప్పి బయటికి తీసుకెళ్దామంటూ మాయ మాటలతో నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకుని ఇంట్లో ఉన్న 30,000 రూపాయలు తీసుకొని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి 2 రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చి వదిలేసి పారిపోయాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ అత్యాచార కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ఆచూకీకై దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మను చూడడానికి వచ్చిన రాబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు కళ్ళగిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్డ్ ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాం. సో రెండో విషయం, బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు, ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్డ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ